అంటే వెన్న దొంగిలించడం వెనక ఏమైనా రహస్యం ఉందా గురువుగారు? ఏమి లేదు. దానికేమన్నా కథ ఇప్పుడు ఏమన్నా ఉందా? పిల్లలు మీకు ఒకటి చెప్తాను. వెన్న దొంగిలించడంలో ఆంతర్యం ఏమిటి అంటే, అప్పట్లో వెన్న దొంగ అనేటువంటిది ఒక ఒక ఇది వచ్చిందాయన. అవును. వెన్న దొంగ అనేటువంటిది ఏమిటంటే, కృష్ణుడు చిన్నతనంలో వెన్న దొంగిలించడంలో ఆంతర్యం ఏమిటంటే, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కష్టాలను ఒక రకంగా ఆయన తీసుకోవటమే. హ్మ్. వేరే ఏమి గాదు. అందరి కష్టాలు ఆయన తీసుకోవటం. వాళ్ళకుండేటువంటి ఇబ్బందులు. వాళ్ళు దాంతోనే మా ఇంట్లో ఉండే వెన్నంతా తిన్నాడు అని వాళ్ళనుకుంటున్నారు తెలియక. హ్మ్. వాళ్ళు ఒక రకంగా ఈ పిల్లవాడి రూపంలో దైవాంశ సంభూతుడైనటువంటి వాడు తీసుకోవటం. హ్మ్. అందుకే గదా! ఈమె మామూలుగా కట్టేస్తాము అనేటువంటి భావనతో కట్టాలి అనుకుంటే, ఆ తాడు ఎంత పెద్దది తెచ్చినా ఇంత మిగులుతూ వచ్చింది. అవును. ఇంత మిగులుతూ వస్తూ ఉంటే ఏం జేయాలో అర్థం గాలేదు. సరే కట్టుకోపో అన్నాడు ఆయనే. కట్టుకోపో అన్నప్పుడు అది దారం కరెక్ట్‌గా పెరిగింది. తాడు కట్టింది. కడితే అలాగే ఈడ్చుకొని వెళ్ళాడు గదా! అందుకే ఉదరము అంటే ఇది, దాము అంటే దామోదర అనేటువంటి పేరు రావటానికి గూడా కల కారణం అదే. మనము దామోదర దీపదేవతాభ్యో నమః అని మనము దామోదరుడు అని దీపాన్ని పెట్టి మనం చేసుకుంటూ ఉంటాం.